హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. ఈరోజు ముఖ్యమైనటువంటి వీడియో ఇది. సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ వారికి ప్రత్యేకం అండి. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా పాత పేపర్ అంటే ఓల్డ్ పేపర్ అనే విషయానికి వచ్చేసరికి 2017 జరిగినటువంటి ఓల్డ్ పేపర్లో అసలు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి దాని మీద మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఎక్కువ కంపల్సరీగా అసలు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని మరి కంపల్సరీగా మరి రాబోయేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది ఎస్టిమేట్ చేసుకోగలిగితేనే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే విద్యా దృక్పథాలు అనేటువంటిది ఉంది. టెట్ లో లేదు, ఇది డిఎస్సి లో ఉంటుంది, టిఆర్టి. ఓన్లీ ఈరోజు చెప్పేది ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి విషయమేనండి. డిఎస్సి సంబంధించినటువంటి విషయం. దీన్ని టిఆర్టి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మరి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటిది చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే మరి ఏదో క్వశ్చన్ కి ఆన్సర్ చదువుకోవడం, వెళ్ళిపోవడం, లేదా బిట్టేర్ చదవడం అనేటువంటిది అభ్యర్థులు చేస్తుంటారు. ముఖ్యంగా చూసినట్లయితే మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. విద్యా దృక్పథం ఎక్కువ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇచ్చినటువంటి వాటిలో మనం చూసినట్లయితే నిర్వచన అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో చెప్తున్నాం. ప్రెసెంట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అంటుంటాం. విద్యా నిర్వచనాలు అనేటువంటి టాపిక్ మీరు చదువుకున్నట్లయితే విద్యకు సంబంధించినటువంటి కొంతమంది మేధావులు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాల నుంచి కంపల్సరీగా 1 మార్కు అడగడానికి స్కోప్ ఉందండి. కంపల్సరీగా అడిగారు ఇక్కడ. ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ చదువుతున్నాను. తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని ఎవరు నిర్వచించారనేటువంటి ప్రశ్న రావడం జరిగింది. దీనికి సరైనటువంటి జవాబు ఎడ్వర్డ్ స్పెన్సర్ అనేటువంటి వారు ఈ నిర్వచనాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా నిర్వచించారు. విద్య అంటే తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగి మరి విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అనేటువంటిది ఎవరు చెప్పారనేటువంటి ప్రశ్న అడిగారు. ఇంకొక విషయం, మరి ఇంకొక ప్రశ్న మనం చూసినట్లయితే ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడాన్ని విద్యా లక్ష్యంగా సూచించింది ఏంటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కంపల్సరీగా కమిటీలు, కమిషన్లు కంపల్సరీ బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. విద్యా దృక్పథాల నుంచి కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం రాకదలికి అంటే స్వాతంత్రం పూర్వం ఇండియాకి ఇండిపెండెన్స్ రాకపూర్వం ఉన్నటువంటి కమిషన్లు ఏంటి, మరి అదేవిధంగా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత విద్యా కమిటీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి వాటి మీద బిట్స్ వస్తున్నాయి. మరి ఆధునీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినటువంటి కమిటీ ఏది అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది. ఆధునీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించిన కమిటీ ఏంటి అనేటువంటిది అడగడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్ లో మాత్రం ఆదిశేషయ్య, మొదాలియా కమిషన్, కొఠారి కమిషన్, నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటి ఇచ్చారు. ఆధునీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించింది ఏంటంటే కొఠారి కమిషన్ అండి. ముఖ్యంగా వీళ్ళు అడుగుతున్నటువంటి ఏరియాని ఎక్కువగా అభ్యర్థులు అబ్జర్వ్ చేయాలి, లేకపోతే మార్క్స్ పోతాయి. బుక్ చదవడం అనేటువంటిది కాదు, ఆ బుక్ లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం విషయానికి వచ్చేసరికి 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టిన వారు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా ఇక్కడ ఉచిత నిర్బంధ విద్య సంబంధించినటువంటి ఆ ఏరియాకు సంబంధించినటువంటి బిట్టిది గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వారు మరి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏ సంవత్సరం అనేటువంటి విషయానికి వచ్చేసరికి 1910. అంటే ఏ విధంగా ఈ బిట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది ప్రాతిపదికగా తీసుకోవాలి. ఉచిత నిర్బంధ విద్య అనేటువంటి మనం చూసుకున్నట్లయితే మరి
ఈ విధంగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. అంటే గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వారు ఉచిత నిర్బంధ విద్య గురించి కంపల్సరిగా మరి ఉండాల్సిన అవసరం ఉంది ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అంటే 2010 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి 1910 లోనే ఆల్రెడీ మరి ఉచిత నిర్బంధ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా చట్టం అమలులోకి వచ్చింది మనం ఇండియాలో. కనీసం మినిమం తక్కువ 100 ఇయర్స్ 100 సంవత్సరాలు పట్టిందండి విద్యా చట్టం అమలులోకి రావడానికి. మనకి పట్టినటువంటి సమయం మనం చూసినట్లయితే 100 ఇయర్స్ పట్టిందని మనం చెప్పొచ్చు. మరి ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఆర్టీఈ చట్టం విద్యా హక్కు చట్టం అంటుంది దాన్ని, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ బిట్ అడిగారు. మరి ఏంటి ఆ బిట్ ఏమడిగారు అనేటువంటి చూడాలండి. చాప్టర్ 4 సెక్షన్ 29 ఈ అంశంను ప్రస్తావిస్తుంది అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. ఆర్టీఈ చట్టం 2009 చాప్టర్ 4 సెక్షన్ 29 ఈ అంశం ప్రస్తావిస్తుంది. ఏ అంశం ప్రస్తావిస్తుంది అనేటువంటిది ఇటు రావడం జరిగింది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఆర్టీఈ యాక్ట్ 2009 మొత్తం కూడా చాప్టర్ వైజ్ చదవాలి, సెక్షన్ల వైజ్ చదవాలి. అదే విధంగా బాగా పాఠశాలకు తరగతి గదిలో జరిగేటువంటి సన్నివేశాలకు ఇక్కడ మూడే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పాఠశాల, ఉపాధ్యాయుడు, విద్యార్థులు. పాఠశాల, ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఈ మూడు విషయాల్ని మరి బేస్ చేసుకొని బాగా ఎక్కువగా ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ విషయాల్లో మీకు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే బిట్స్ వస్తున్నాయి. ఆర్టీఈ చట్టం 2009 చాప్టర్ 4 సెక్షన్ 29 ఈ అంశం ప్రస్తావిస్తుంది అనేటువంటి ప్రశ్న అడిగారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కరికులం మరియు మూల్యాంకన విధానాలు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, పరీక్షలు మరియు సర్టిఫికెట్లు, బాలల హక్కుల పర్యవేక్షణ అనేటువంటిది అడగడం జరిగింది. ఈ విధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే విద్యార్థుల ప్రతిభను అంచనా వేయటకు సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి. వాటిని పరిశీలించండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు వస్తున్నటువంటి పేపర్లు డైరెక్ట్ క్వశ్చన్స్ రావటం లేదు. అలా అని పూర్తిగా అప్లికేషన్ టైప్ అడగటం లేదు. చాలా మంది అనుకుంటున్నారంటే అప్లికేషన్ టైప్ బాగా అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్స్ రావటం లేదు అంటున్నారు. అప్లికేషన్ టైప్ కాదండి, చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏ విధంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సంబంధించి టెట్ లో కావచ్చు, అదేవిధంగా TRT లేదా DSC లో కావచ్చు క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేయరు ఫ్రెండ్స్. 100% క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియా ఇది. కోచింగ్ పోయినా కోచింగ్ పోకపోయినా అభ్యర్థి కంపల్సరిగా NCF 2005 చదువుకోనే వెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్లో, లేకపోతే మార్కులు పోతాయి. NCF 2005 మొత్తం చదవాల్సిన అవసరం ఉంది. 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు ఏమేమి చెప్తున్నాయి? ఫస్ట్ అధ్యాయం దృక్పథం చెప్తుంది, 2వ అధ్యాయం ఏం చెప్తుంది, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం. మరి ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడం సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి, వాటిని పరిశీలించండి అనేటువంటిది ఇచ్చారు. మరి 3 అంశాలు ఇచ్చారు. ఇందులో NCF 2005 సూచించిన సరి అయిన సూచనలను గుర్తించండి. ఇది అప్లికేషన్ టైప్ అనుకుంటున్న అప్లికేషన్ టైప్ కాదండి. ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే 3 విషయాలను అర్థం చేసుకోవాలి. అసలు సరికానిది ఏది, సరి అయినది ఏది తెలియాలంటే ఆ టాపిక్ మొత్తం మీద ఒక ముఖ్యమైనటువంటి అవగాహన అనేది ఉండాలి అభ్యర్థికి, లేకపోతే మార్కులు పోతాయి. అంతేగాని డైరెక్ట్ క్వశ్చన్స్ మొత్తం చదివేసేసి మనకు ఇబ్బంది లేదు. చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఇంతకంటే గొప్పగా ఎవరు చదవలేరనుకున్నటువంటి వారు ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే NCF 2005 సూచించినటువంటి అంశాలన్నింటినీ వరుస క్రమంలో మొత్తం చదవాల్సిందే. మొత్తం చదవకపోయినట్టయితే మార్కులు పోగొట్టుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. నెక్స్ట్ విషయం మనం చూసినట్టయితే ఉపాధ్యాయ విద్యకు సంబంధించి NCF 2005 చేసిన సూచనలను పరిశీలించండి. ఇక్కడ కూడా ఏం చేశారంటే ABC అని మూడు విషయాలు ఇచ్చారు. మరి 3 విషయాలు ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి విషయాలే ఇచ్చారు. మరి వీటిలో ఉపాధ్యాయ విద్య
ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చూద్దాం ఎలా ఉందని. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 చేసిన సూచనలు పరిశీలించండి. ఎలా? ఏ, ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి అనేటువంటి ఇచ్చారు. బి, అభ్యసన వాతావరణం కల్పించిన కొరకు ఉపాధ్యాయులకు స్వతంత్రత అవసరం లేదు. బి. నెక్స్ట్ సి, ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకులుగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. వీరు ఏమడిగారంటే ఇందులో సరైనది ఏది? 3 విషయాలు ఇచ్చారు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఏ, బి, సి 3 విషయాలు ఇచ్చారు. ఇందులో సరైనది ఏ మాత్రమే, రెండో ఆప్షన్ ఏ మరియు సి మాత్రమే, మూడోది సి మాత్రమే, నాలుగోది బి మరియు సి మాత్రమే. అంటే ఇక్కడ ఒకటే విషయాన్ని మనం చెప్పొచ్చు, ఏ మరియు సి మాత్రమే ఇక్కడ కరెక్ట్ ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయ విద్య ఏ మనం చూసినట్టు ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. అదేవిధంగా సి విషయానికి వచ్చేసరికి ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకులుగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి అనేటువంటిది ఉంది. కాబట్టి ఏ మరియు సి అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎన్సీఎఫ్ 2005 సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ రావు. ఎందుకు రావు అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాబోయేటువంటి టీచర్ ఎన్సీఎఫ్ 2005 గురించి కూలంకషంగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేటువంటిది ఒక ఉపాధ్యాయుడికి కాబోయేటువంటి ఉపాధ్యాయుడికి కంపల్సరిగా మరి చాలా ముఖ్యమైనటువంటి విషయాలను అందించడం అనేటువంటి జరిగింది. ఆ విషయాలన్నీ నేర్చుకోవడం వల్ల చాలా మంచి ఉపాధ్యాయుడిగా తయారు కావడానికి స్కోప్ ఉంది. కాబట్టి కంపల్సరిగా ఉపాధ్యాయ విద్యకు సంబంధించి కావచ్చు, మరి విద్యార్థి పాఠశాల ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పాఠశాల వాతావరణానికి సంబంధించి, తరగతి గది వాతావరణానికి సంబంధించి మొత్తం కూడా ఎన్సీఎఫ్ 2005 కూలంకషంగా వివరించడం అనేటువంటి జరిగింది. ఇది చైర్మన్ గా ఎస్పాల్ ఉండడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు. చెవిటి వారి కొరకు చేతి వేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ తెలుసుకున్నట్టు తొలి భాషాంతరం రూపొందించిన వారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ 20 క్వశ్చన్స్ 20 ప్రశ్నలు అడుగుతారు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి. మరి ఈ 20 ప్రశ్నలలో ముఖ్యంగా కేవలం 5 ప్రశ్నలు మాత్రమే డైరెక్ట్ గా వస్తాయి, 15 ప్రశ్నలు ఇండైరెక్ట్ గా వస్తాయి ఫ్రెండ్స్. అంత ఈజీగా మార్కులు తెచ్చుకునేటువంటి ఏరియా కాదు, మార్కులు పోగొట్టుకునేటువంటి ఏరియా ఇది. కాబట్టి కంపల్సరీగా టీఆర్టీ లేదా డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కంపల్సరీ వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టకపోతే మార్కులు పోగొట్టుకోవడం జాబ్ రాకుండా పోయేటువంటి స్కోప్ కూడా ఉంది. కాబట్టి కంపల్సరీగా మరి ప్రిపరేషన్ కొనసాగించుకుని ముందుకు పోవాలి అంటే మరి మీ కోచింగ్ వెళ్ళినా కోచింగ్ వెళ్ళకపోయినా కంపల్సరీ బాగా చదివేటువంటి అభ్యర్థి ఇంటి దగ్గర నుండి చదువుకుని జాబ్ సాధించినటువంటి వారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చదివేటువంటి ఏరియా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ ఏరియా నుంచి బిట్స్ వస్తున్నాయి, ఏ ఏరియా చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటిది మరి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే నష్టపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఓకే, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను, ఇంకో బిట్ చెప్తున్నాను. ఈ దిగువ జతలను పరిశీలించండి అనేటువంటి ప్రశ్న ఇచ్చారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో భాగం. డిస్గ్రాఫియా చేతిరాత వైకల్యం, డిస్ఫ్రాక్సియా అంకగణిత వైకల్యం, డిస్లెక్సియా పఠన వైకల్యం, కొన్ని వైకల్యాల గురించి ఇచ్చారు. మరి సరైన జతను ఎంపిక చేయండి. ఇటువంటి ప్రశ్నలే ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే డిస్గ్రాఫియా అంటే తెలియాలి, డిస్ఫ్రాక్సియా అంటే తెలియాలి, డిస్లెక్సియా అంటే తెలియాలి. ఈ 3 విషయాల గురించి తెలిస్తేనే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే సరైన జతను ఎంపిక చేయండి అంటే సరైన జతను ఎంపిక చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ 3 విషయాల మీద మనకి పట్టున్నప్పుడు మాత్రమే సరైన జతను మనం ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ దిగువ జతలను పరిశీలించండి. విలువల గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. శాంతి, నీతులు, మధుర స్వరం, ఎడల గౌరవం, శ్రద్ధ, మరి సౌందర్య సంబంధమైన విలువలు, సాంఘిక బాధ్యతలకు సంబంధించినటువంటి విలువలు, వ్యక్తిగత సిద్ధాంతాలను సూచించడం అనేటువంటిది బిట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఇచ్చారు. ఒక సరైన జతను ఎంపిక చేయండి అనేటువంటిది ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, విలువల గురించి కూడా ఆప్షన్స్ లో మరి కంపల్సరీ మొత్తం అనాల్సిన అవసరం ఉంది, లేకపోతే బిట్స్ అంటే మార్కులు పోగొట్టుకోవడానికి స్కోప్ ఉందండి. అదే విధంగా మరి
చాలా వరకు RMSA లక్ష్యం ఏంటి అనేటువంటి బిట్స్ కావచ్చు. మరి క్రోమోజోమ్ల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని ఏమంటారు, వైకల్యాలు రకాలు ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా బిట్స్ వస్తున్నాయి. కంపల్సరిగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, కేవలం 5 ప్రశ్నలు మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ లో భాగంగా 15 ప్రశ్నలు ఇండైరెక్ట్ గా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సోషల్ స్టడీస్ టిఎస్ డిఎస్సి టిఆర్పి వారికి ఇది పార్ట్ 1 వీడియో అండి. అంటే ప్రీవియస్ పేపర్ అనాలిసిస్, ఇది పార్ట్ 1 వీడియో, ఇది ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్తున్నాను ఈరోజు. ఓకే, ముఖ్యంగా చూసినట్టయితే ఇంకొక విషయాన్ని మనం చెప్పొచ్చు. మరి ఈ దిగువ జతలను పరిశీలించండి అన్నా. వృత్తి నైపుణ్యం, జ్ఞానాత్మక నైపుణ్యం, సాంఘిక నైపుణ్యం, భావోద్వేగంలో సర్దుబాటు నైపుణ్యం, అన్ని నైపుణ్యాల గురించి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. మరి రైట్ సైడ్ మరి జతపరచడం ఈ విషయాల నుంచి జట్టు ఒత్తిడి అధిగమించాడు, సహానుభూతి, మంచి ప్రవర్తన, స్వీయ అప్రమత్తత, వడ్రంగి పని అనేటువంటి ఇచ్చారు. వీటిని జతపరచండి, సరైన జతను ఎంపిక చేయండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, నైపుణ్యానికి సంబంధించినటువంటి ఏరియాని ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంది, అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ దిగువన ఇవ్వబడిన విద్యకు సంబంధించిన జోక్యాలను పరిశీలించండి అన్నారు. వీరేం ఇచ్చారంటే ఎన్సిఎఫ్, ఆర్టీఈ, ఎన్పిఈ, ఎన్సిపిసిఆర్, సక్సెస్ కాలక్రమంలో సరైన క్రమం గుర్తించండి. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిఎఫ్ ఎప్పుడు వచ్చింది, 2005 లో వచ్చింది. ఓకేనా, ఎన్సిఎఫ్ 2005 లో వచ్చింది. ఆర్టీఈ ఎప్పుడు వచ్చింది, 2009 లో వచ్చింది. 2009 యాక్ట్, కానీ 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, కాలక్రమంలో కూడా వీటికి సంబంధించి అడుగుతున్నారు, కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బిట్స్ పోతలేదు అంటే ఇక్కడ ఇది కూడా అంత ఈజీ బిట్ కాదు, ఈజీ అంశం అసలు కానే కాదు. కాలక్రమంగా అంటే క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం ఇవన్నీ ఒకచోట రాసుకొని వాటిని ప్రిపేర్ అయినప్పుడే ఇక్కడ మార్కులు తెచ్చుకునేటువంటి ఉంటుంది, లేకపోతే మార్కులు పోగొట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. మరి కంపల్సరిగా ఈ విధంగా మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంపల్సరిగా 5 బిట్లు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 15 ప్రశ్నలు మనకి తక్కువగా 15 ప్రశ్నలు మట్టికి అప్లికేషన్ టైప్ కాదు. సరైన జతలు ఏంటి, అసలు మరి సరైన వాటిని ఎంపిక చేయండి, సరికానివి ఏవి అనేటువంటి ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఇది పార్ట్ 1 వీడియో, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినటువంటి వారికి సంబంధించిన వీడియో ఇది. ఓకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బిట్స్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ వీడియో మరి మిగతా విషయాల గురించి చెప్తాను ఫ్రెండ్స్. మొత్తం ఈ పేపర్ సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా చాలా మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందరికీ ఉంటుంది కాబట్టి వారికి కూడా ఉపయోగపడడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.